హాయ్ గైస్, అందరికీ నేనైతే మీ లక్ష్మీ ఆద్యాని. నేను నాతో పాటు ఇద్దరు జాతిరత్నాలు కలిసి షాపింగ్ అయితే వెళ్ళాము. చాలాసేపు వెయిట్ చేసాం, బస్సు అయితే రాలేదు. ఇంకా నడుచుకుంటూ బయలుదేరిపోయాం. ఫుల్ ఎండ్ అనమాట, 45 degrees ఉంటుంది. చూడండి ఎలా నడుతున్నారో మా వాళ్ళు అయితే పాపం నా కోసం అని చెప్పి. ఇంకా చిన్న ఆశతో బస్సు వస్తుందేమో వెనక్కి తిరుగుతున్నారు. సరేలేని కొంచెం దూరం వెళ్ళాక బస్సు వచ్చింది. ఆ బస్సు అక్కడ ఆగినప్పుడు మేము వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయాం మాకున్న ఓవర్కి. అదేమో ఎదరికి వచ్చేసింది కానీ మేము ఆపినా కానీ ఆగలేదు. ఇంకా అక్కడ చూసిన వాళ్ళు అందరూ మమ్మల్ని చూసి నవ్వేసుకున్నారనమాట. ఇంకా బస్సు అయితే ఆకుండా వెళ్ళిపోయింది. మేము నవ్వుకున్నాము ఏం చేయలేక. ఇంకైతే అక్కడ నవ్వేదానికి నేను శ్రీ విద్యుదానికి మధ్యలో నేను ఉండిపోయా. ఈ ఏరియా ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే ఇంకా పదండి, మనం చేయవలసిన షాపింగ్ ఏంటో చూసేద్దాం. అక్కడ వెళ్తుండగానే మాకైతే ఫ్లవర్స్ అయితే కనిపించాయి. వచ్చేటప్పుడు కొనుక్కుందాంలే అనుకున్నాం కానీ ఇంకా మర్చిపోయాం, కొనుక్కోలేదు. ఈ షాపింగ్ అంతా దేనికని మీరు గెస్ట్ చేయండి చూద్దాం. దేనికో తెలుసు కదా మీ అందరికీ, చాలా వరకు తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకో. ఇంకా నవ్య అయితే వాళ్ళ మమ్మీ కోసం ఇదైతే పర్చేస్ చేసింది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. మీకైతే ఒక టెంపుల్ చూపిస్తా, అదైతే ఫేమస్ టెంపుల్. ఇక్కడ వాళ్ళకు ఉండే నమ్మకాన్ని బట్టి వాళ్ళైతే దేవుణ్ణి అయితే కొలుస్తారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఎవరైనా టెంపుల్కి వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వచ్చాము అని. ఇంకా అయితే బట్టల షాప్కి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ మాకు కావాల్సినవి పర్చేస్ చేసేసాం. ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్కి వచ్చేసి మాకు మా ఫ్రెండ్స్కి కావాల్సిన థింగ్స్ అన్ని తీసేసుకొని రెడీ అయిపోయాం అనమాట. మెహందీ కోన్స్ కూడా 8 కోన్స్ తీసుకున్నాం. ఈ క్లిప్ అయితే మర్చిపోయాను, ఇందాక బట్టల షాప్కి వెళ్ళమన్నాను కదా, అక్కడ తీసాను. ఇక్కడైతే ఎక్కువగా డేట్స్ అయితే అమ్ముతారు. ఇక్కడ చూడండి వేడి వేడి బజ్జీలు అయితే వేసేస్తున్నారు. సమోసా, మిల్లీ మేకర్స్, జిలేబీ, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో. ఇంకొంచెం క్లూ ఇవ్వనా, ఇది ఎక్కడో కాదు, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఇంకా బస్ స్టాండ్లోకి రాగానే రామచంద్రలో కనిపించే మా అమ్మగారు అయితే మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పేశారు. ఈ పిల్లలు అయితే అలాగే చూస్తున్నారు అనమాట. బస్ స్టాండ్లో చాలా క్రౌడ్గా ఉంది. ఇంకా బస్సు ఎక్కడైనా కూడా లేదా, బస్సు అయితే మేము మిస్ చేసేసుకొని నెక్స్ట్ బస్కి వెళ్ళిపోయాం. ఎలాగలాగా బస్సు అయితే ఎక్కేసాము, చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మా హాస్టల్కి ఎంత దూరమా చిల్ అవుతున్నాం అనమాట. మా వాయిస్ నేను ఎలా ఉందో. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెలో ఎంత గట్టిగా గుచ్చావే, మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే, ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే, నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే మేరీ ప్యారీ మెహబూబా, నడిచే నెల వంక చూస్తే నీ వంక నిదరే రాదింకా, నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయాను. ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా, అందుకే ఇలా ఇలా గాలో తేలిపోనా, పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం, నన్నిలా చూస్తుంటేనే చూస్తూ కూర్చోవాలా, పులిలా ఉన్నోన్ని పిల్లిలా అయిపోయా, నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేలే, కలలే కంటున్నా కలలో ఉంటున్నా, ఎదురై వచ్చావంటే నమ్మేదలాగే, అంతనంత దూరంలో నిన్నెలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే, ఊ అంటే కోపాలు కాదంటే శాపాలు, ఓలమ్మో నీతో స్నేహం ఎంతవరకు చాలు, బుర్రబుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి, తొక్కలో బిల్డప్ ఇస్తే వెలిగేదలాగే, ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా, నువ్విలా చేస్తుంటేనే రాధా చిరాకే, నీకై పడి చచ్చానే నీకే మనసిచ్చానే, నిన్నే ప్రేమించానే. ఇంకో సాంగ్ అయితే పాడేస్తాం, వినేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాజ్యం ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటానంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలంటా, రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, ఓ రాజు నీ మీద నాకు మనసాయరా, మదిలోన నేను వీడిపోని నీడైతివిరా, రంబాయి నీ మీద నాకు మనసాయనే. ఇంకా అలా ఎంజాయ్ చేసేసి బస్ మీద నుంచి మా హాస్టల్కి అయితే దిగిపోయాము. ఇంకో 1 minute మా కాలేజ్ ముందు ఉండిపోతాం అనమాట. మీ గ్యాంగ్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.